ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 27వ వచనము. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. Though he be not far from every one of us. మన దేవుడు సమీపముగా ఉండువాడు. నిరంతరం ఆయన కనుదృష్టి ఆయన నమ్ముకున్న తన ప్రజలపై ఉంటుంది. కనుక ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు ఎంత మాత్రమును కాదు. నీవు ఏ కష్టాల గుండా శ్రమల గుండా వెళ్ళుచున్నా నీతో ఉండి నిన్ను నడిపించువాడు. షద్రకు, మేషకు, అబేద్నెగోలను అగ్నిగుండములో పడవేసినప్పుడు 4వ వానిగా వారితోనే ఉండి వారికి ఆ అగ్ని యొక్క వాసన కూడా అంటకుండా సహాయము చేసినవాడు. అంతటి గొప్ప దేవుడు మన దేవుడు. నిన్ను ఎన్నడూ విడిచిపెట్టకుండా నీతోనే సదాకాలము ఉండడానికి ఇష్టపడుచున్నవాడు. మరి పేతురు సముద్రంలో నీటిపైన నడుస్తానని చెప్పి యేసయ్యతో అని నడిచినప్పుడు ఆయనకు సమీపముగా ఉండి మునిగిపోకుండా తన చేయి చాచి పేతురును రక్షించి కాపాడినవాడు. నీవు ఏ స్థలంలో ఉన్నప్పటికీ, ఏ మారుమూల ప్రాంతంలో నీవు ఉన్నప్పటికీ, అగ్నిలోనే కానీ నీళ్ళలోనే కానీ ఎక్కడ ఉన్నా సరే నిన్ను ఆయన హస్తములలో భద్రపరిచి నిన్ను రక్షించువాడు. నీకు సమీపముగా ఉండి సహాయం చేయువాడు. ఈ లోకస్తులు నీ పరిస్థితులను చూచి నీకు దూరం అయిపోవచ్చు. ఎక్కడ నీ వలన వారికి కష్టాలు వస్తాయా అని నిన్ను దూరం పెట్టవచ్చు. కానీ మన దేవుడు నీ కష్ట నష్టాలను చూసి నిన్ను వదిలివేసేవాడు కాదు. నీ బాధలలో, నీ శ్రమలలో నిన్ను మరచిపోయేవాడు కాదు. దేవుడు నీకు సమీపంగా ఉండాలి అంటే నీవు దేవుని దగ్గరకు రావాలి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఇంకా ఎందుకు ఆలస్యం? దేవుడు దినమెల్లా ఆయన చేతులు చాచి నీ కొరకు, నా కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఆయన చేతులలో భద్రత ఉంది. ఆయన కనుదృష్టి మన పైన ఉంది. కనుక ఆయనను మనం చేర్చుకుందాం. ఆయనను మనం దేవునిగా అంగీకరించి మొదటి స్థానం ఆయనకు ఇచ్చి ఆయనలో మనం నివసించుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడాలని ఆశిస్తూ చిన్ని ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో వినిన వాక్యాన్ని వారి హృదయగదిలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని మా అందరికీ దయచేయండి ప్రభా. ఎవరి అయితే నీ యొద్దకు వస్తారో వారికి సమీపముగా ఉంటానని, వారితో ఉంటానని సెలవిచ్చిన దేవా, మీకు వందనాలు తండ్రి. ప్రార్థన అవసరత కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్కరతలను తీర్చండి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులుగా ప్రయాణిస్తున్నారో, ఉద్యోగాలేమితో ప్రయాణిస్తున్నారో, ఎవరికైతే వివాహం జరగక వారు చింతిస్తున్నారో వారికి సాటైన సహాయాన్ని అనుగ్రహించండి. సంతానలేమితో ఉన్న వారిని, అనారోగ్య ఇబ్బందులతో బాధపడుతున్నాను, పాపంలో కూరుకుపోయిన వారిని ప్రతి ఒక్కరితో నాయనా మీరుండండి నాయనా. మరి కోర్టు కేసుల నుంచి విడిపించండి నాయన. ప్రతి ఒక్కరిని నీ హస్తాలతో నాయన వారిని బలపరిచి స్థిరపరిచి నడిపిస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.